వినండి పొలిటికల్ గోలా, కనండి అమ్మవారి లీలా అంటున్నారు మన్యం జనం. అడవి మధ్యలో అమ్మోరి ఆలయానికి అటు ఇటు రెండు పార్టీల జెండాలతో నేతల ఎజెండా మొదలైందా? జాతర తేదీలపై రెండు పార్టీల నేతలు తలో మాట చెప్తున్నారు. దీంతో డేట్ ఫైట్ షురు అయింది. అమ్మోరికి మీరు అపచారం చేశారంటే మీరే అపచారం చేశారని రెండు పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఆలయంలో పోటాపోటీగా పొలిటికల్ పూజలు కూడా ఊపందుకున్నాయి. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేగా రచ్చ రాజుకుంది. ఇంతకీ ఏది ఆలయం, ఎందుకీ రచ్చ? పాత తేదీల్లోనే జాతర అంటున్న వైసీపీ, కొత్త తేదీల్లోనే జాతర అంటున్న టీడీపీ. వైసీపీ టీడీపీ మధ్య డేటు ఫైటు. ఆలయంలో పోటాపోటీగా శుద్ధి పూజలు, పొలిటికల్ లీలా, పూజల గోల. అడవి బిడ్డల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు రాజకీయ చర్చకు, రచ్చకు దారితీశాయట. ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుడు ముహూర్తాన్ని ఖరారు చేస్తారు. మే 12న మోదకొండమ్మ అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఆ తేదీకి అనుగుణంగా 3 రోజుల పాటు ఉత్సవాల స్కెడ్యూల్ ఖరారు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో సమావేశమైన ఆలయ కమిటీ వ్యాపార సంఘాలతో పాటు స్థానిక గిరిజనులతో సమావేశమై మే 10, 11, 12 తేదీల్లో ఉత్సవాల నిర్వహణకు ముహూర్తం ఖరారు చేసింది. గ్రామ పెద్దల సమక్షంలో ఆయా తేదీలను ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా పందిరి రాట ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు తదితరులు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం నుంచి పసుపు, కుంకుమలను తీసుకొని పందిరి నిర్మించే ప్రదేశానికి ఊరేగింపుగా వెళ్లారు. ఈ ఊరేగింపు మేళతాళాలు, కోలాటాలు, డప్పుల మోతలతో ఉత్సాహంగా జరిగింది. అక్కడ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్యం ప్రత్యేక పూజలు నిర్వహించి పందిరి రాటను ప్రతిష్ఠ చేయించారు. మే 10, 11, 12 తేదీల్లో మోదకొండమ్మ ఉత్సవాలను గతేడాది కంటే వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించారు. ఉత్సవ ప్రచార పోస్టర్లను కూడా ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష చేసిన మంత్రి అమ్మవారి జాతరను మే 17, 18, 19 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన మే 10, 11, 12 తేదీలకు బదులుగా కొత్త తేదీల్లో ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దానికి ఆలయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉత్సవాల తేదీలు మార్చడం సరికాదన్నారు. అమ్మవారి రాష్ట్ర జాతరను ప్రభుత్వమే నిర్వహిస్తోందని, ప్రభుత్వమే తేదీలు ఖరారు చేస్తుందని మంత్రి తెగేసి చెప్పారు. దీంతో సమావేశం నుంచి ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు వాకౌట్ చేశారు. 40 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి సంబంధించిన తేదీలను ఒక ఇన్ఛార్జ్ మంత్రి ఎలా మారుస్తారని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారు. అయితే జిల్లాలో ఉన్న స్పెషల్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతం వేరే రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారని, భద్రతాపరమైన కారణాలతో తేదీలు మార్చే అంశాన్ని పరిశీలించాలని మంత్రిని ఎస్పీ కోరారు. ఈ నేపథ్యంలో పండితులతో మాట్లాడిన మంత్రి ఉత్సవాల నిర్వహణకు కొత్త తేదీలను ప్రకటించారు. భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి. దీంతో వైసీపీ, టీడీపీ నేతల మధ్య డేటు ఫైట్ రాజుకుంది. ఉత్సవాల తేదీలను మార్చిన మంత్రి తీరును నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆలయ శుద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్సవ తేదీల మార్పు నేపథ్యంలో గ్రామానికి అరిష్టం రాకూడదని పసుపు నీళ్లతో శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి జాతరని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. అధికార పార్టీకి అమ్మవారే బుద్ధి చెబుతారని మండిపడ్డారు. వైసీపీ పూజలకు పోటీగా మోదకొండమ్మ ఆలయంలో టీడీపీ కూడా పూజలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ చేశారు.
వైసీపీనే ఈ కార్యక్రమానికి రాజకీయ రంగు పులుముతోందని ఈశ్వరి ఆరోపించారు. మేడారం జాతర తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న పాడేరు మోదకొండమ్మ జాతర నిర్వహణపై ఇప్పుడు రాజకీయ రగడ రాజుకుంది. భద్రతాపరమైన కారణాలతోనే ఉత్సవాల తేదీలు మార్చాల్సొచ్చిందని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఉత్సవాల తేదీ మార్పు వెనుక బలమైన మరో కారణముందని ఇప్పుడు ఏజెన్సీలో చర్చ జరుగుతోందట. మాజీ మంత్రి పెళ్లి పాడేరులో మే 13న జరగనుందట. ఆ వివాహానికి రాష్ట్ర పెద్దలు, విఐపీలు వచ్చే అవకాశముంది. ఆ తేదీల్లోనే అమ్మవారి జాతరుంటే భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే అమ్మవారి ఉత్సవాల తేదీలను పోస్ట్పోన్ చేశారని మన్యంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పొలిటికల్ లీలా, పోటాపోటీ పూజల గోల ఎటు దారి తీస్తుందో చూడాలి.